Hi, welcome to my YouTube channel. Oh, Madhu. నేను ఇవాళ ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీకి వచ్చేసానండి కూకట్పల్లి. ఇక్కడ చాలా వెరైటీస్తో పాటు ఒక గెస్ట్ని కూడా నేను మీకు చూపించడానికి రెడీగా ఉన్నాను. సో వాళ్ళు వచ్చేదానికంటే ముందుగా ఒక చిన్న లుక్ వేసేసుకోండి ఎంత బాగున్నాయో. ఇక్కడ అంతా కూడా సీజర్స్ కలెక్షన్, డైమండ్ కలెక్షన్ చాలా బాగుంటుంది. మెయిన్ ఇక్కడ వచ్చేసి అంట మనకి 1 lakh, 2 lakh, 3 lakhsలో వెడ్డింగ్ సెట్స్ అయితే ఉన్నాయంట. సో వాటిని షూట్ చేసుకోవడానికి మనకి ఒక గెస్ట్ వస్తున్నారు. అండ్ ఇప్పుడు చూసిన ఈ సెట్ 48,000 రూపీస్ ఉందంట. ఇక్కడ ఆల్ చోకర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. సిల్వర్ జ్యువెలరీలో మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నిజంగా గోల్డ్ని తలదన్నేలాగా ఉన్నాయనే చెప్పుకోవాలి. అఫ్కోర్స్ ఆ రేట్స్ కూడా అలానే ఉన్నాయనుకోండి. మినిమం మనం చూడాలంటే మనకి 15 అంటే 12-13,000 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సింపుల్ మనకి ఇయర్ రింగ్స్ చూసుకున్నా కూడా మనకి ఆ ప్రైస్ రేంజ్ నుంచి ఉంటుంది. అండ్ విక్టోరియా జ్యువెలరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకసారి బ్యూటిఫుల్ జ్యువెలరీ చూడండి. సో నేను వచ్చేసాను కూకట్పల్లి ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ. ఇక్కడ లహరి వాళ్ళు వస్తున్నారంట. లహరి వాళ్ళ మమ్మీ ఇద్దరు వస్తున్నారు. సో చాలా కాలం అయింది వాళ్ళు చూసి. ఈ రకంగా వాళ్ళని చూస్తున్నాను. సో వాళ్ళతో ఇప్పుడు షో చేస్తున్నాం అనమాట, లైవ్ షో అన్నది. ఇక్కడ వెడ్డింగ్ సీజన్ కదా, సో వెడ్డింగ్ సీజన్ వల్ల ఏంటంటే చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ మన పంజాగుట్ట అండ్ ఇది వచ్చేసి కూకట్పల్లి స్టోర్లో. అండ్ ఇక్కడ 1 lakh బిలో సెట్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ చేయబోయే షోకి సంబంధించి 1 lakh సెట్స్ వీళ్ళు చూపించాలి. సో వీళ్ళ కాన్సెప్ట్ దానికి తగ్గట్టుగానే ఇక్కడ మొత్తం అందరూ కూడా బిజీగా తీస్తున్నారు. ఏంటది ప్రసాదం నాకు బెటరా? చూడండి ఎంత అన్యాయమో. ఇక్కడ నేను ఒక పెద్ద మనిషి నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళందరికీ ఇచ్చుకున్నారు కానీ ప్రసాదం నాకు మాత్రం ఇవ్వలేదు. ఎందుకు నాకు ఇవ్వకూడదనా? ఇంత నేను మాట్లాడాను, ఆమెకి తెలుగు రాదంట. సరే ప్రసాద్, मुझको क्यों नहीं दे रहे प्रसाद? बिल्कुल देंगे मैडम, थैंक यू. लेकिन हमको मालूम है कि आप लेंगे कि नहीं लेंगे. क्यों नहीं लेंगे? प्रसाद तो प्रसाद होता है. కొబ్బరి పంచదార ప్లీజ్. అండ్ ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీకి ఏం షాపింగ్ చేయడానికి వచ్చారు మీరు? మేము ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం చైన్, అది జస్ట్ కొంచెం రిపేర్ వచ్చింది. అది రిపేర్ చేయించుకుని ఏమైనా స్టడ్స్ అలా చూద్దాం. తీసుకున్నారా? చూస్తున్నారా? కనిపించారు ఈ లోపల. పేరు గుర్తుకు రాలేదు కానీ బాగా ఫేమస్ చూస్తా ఉంటాం కదా. పేరు మాధురి. పేరు గుర్తుకు రాలేదు. ఓ ఫోటో తీసుకుని వస్తాం మేము. ఇక్కడ పెండెంట్స్ చూస్తుంటే మతిపోయిందండి. ఆ పులిగూరులో ఎన్ని వెరైటీస్. ఇక మిగతా పెండెంట్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా చూస్తూ అలా ఉండిపోవాలనిపించేటట్టుగా ఉన్నాయన్నమాట. వినాయకుడు, దేవుళ్ళు, మెయిన్ దేవుళ్ళ ఐడల్స్ చాలా బాగున్నాయన్నమాట. సో ఇందులో విక్టోరియన్ స్టైల్లో, నక్షీ స్టైల్లో మనకున్నాయి. అండ్ రెగ్యులర్గా కాకుండా ఇప్పుడు చూస్తున్నవి చాలా యూనిక్గా ఉన్నాయి. మీరు కూడా లుక్ వేసేయండి. అయితే ఒకసారి సో ఇప్పుడు కలిపి మేము చూపిస్తున్నాం అనమాట. ఎలా ఉన్నావు? సూపర్ కూడా. ఎలా ఉన్నారు? కానీ నేను ఎలా ఉన్నావు ఏంటని అడగాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో, ఎందుకంటే చూస్తూనే ఉంటున్నాం కదా, వచ్చేస్తున్నాయి కదా. హాయ్ ఆంటీ. ఆంటీ లేకుండా అసలు ఎలా అవుతుంది? సో ఫస్ట్ డైరెక్ట్ గా కలవలేదు కాబట్టి మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్.
హ్యాపీగా రిటైర్ అయిపోయాను. ఎందుకని అనుకుంటే చాలా కాలం అయింది, కానీ ఎప్పుడో కలిసి ఆల్మోస్ట్ ఎప్పుడు నేను ఎన్టీవీ చేస్తున్న టైంలో, అంటే ఒక 4 years అవుతుంది. అయిపోయింది 4 years అయిపోయింది. అప్పుడే నాకు రీసెంట్ గా పెళ్ళైంది కూడా. కరెక్ట్ కరెక్ట్. రీసెంట్ గా పెళ్ళైంది, వాళ్ళ హస్బెండ్ గురించి అది ఇది అని చెప్పి అప్పుడే ఇప్పుడు అప్పుడే చెప్పాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు కంప్లైంట్స్ చెప్పాలి. అంటే పెళ్ళైనా 4 ఏళ్ల తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది, ఎలా చూస్తున్నారు మా బ్రదర్? అవుతోంది, కంప్లైంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాంతో పాటు ఇంకా పెద్ద కంప్లైంట్ బాక్స్ వచ్చినట్టున్నాడు కదా. అవును, వాడు ఏంటి తెలుసా, నన్ను బాగా చూసుకుంటాడు, నా దగ్గర తక్కువ అల్లరి చేస్తాడు, వాళ్ళ డాడీ దగ్గర ఎక్కువ అల్లరి చేస్తాడు. ఏమన్నానా అమ్మ కూచి వాడు అయితే అంతే కదా, మాత్రం ఉండాలి. ట్రైనింగ్ ఇక్కడ ట్రైనింగ్. అమ్మమ్మతో ఎలా ఉంటున్నాడు? అమ్మమ్మతో పిచ్చ పిచ్చగా ఆడతాడు చాలా. అమ్మమ్మ ఫ్యాన్ ఇక్కడ. అదే ఫస్ట్ మాట నేర్చుకున్నాడు, బాగా నేర్చుకున్నాడు. కంటే వడ్డీ ముద్ద అంటారు కదా, ఇదే ఉంటుందా? అదే. సో లహరి, ఇప్పుడు మనం ఎంఆర్డీలో ఉన్నాం కదా, మరి ఏంటి ఏం షాపింగ్ చేయడానికి వచ్చావు నువ్వు? షాపింగ్ అన్ని చేసేద్దాం. నేను అసలే మా మమ్మీతో వస్తాను ఎంబడికి, ఎందుకంటే లిటరల్ గా షాప్ చేయాలి అంటే పర్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం మా మమ్మీ కూడా సెలక్షన్ కి బాగా హెల్ప్ చేస్తారు. అవునవును, అసలే ఆంటీ రిటైర్ అయ్యారు, రిటైర్మెంట్ డబ్బులు కూడా బాగానే ఉంటాయి. మీరు ఎలా అంటున్నారా? అంత తొందరగా రావాలి కూడా కదా గవర్నమెంట్ దగ్గర. అబ్బో అవునులే, చూద్దాం. అదంతా మనకి సెకండరీ, కానీ వచ్చినప్పుడు మాత్రం మనం చక్కగా ఎంజాయ్ చేసేద్దాం. చూద్దాం. మరి లహరి ఏం కొంటుందో ఏంటో చూపించేస్తాను నేను. నువ్వేం కొంటావు మాధురి నన్ను అడగద్దు, నేను జస్ట్ కొనిపిస్తాను. అట్లుంటది మనతో. లెట్స్ గో. అయిపోయింది, వాళ్ళ యూట్యూబ్ కి ప్రిపేర్ అవుతున్నారనమాట. ఆంటీతో పాటు కలిసి వచ్చింది కాబట్టి సో బోల్డని థాట్స్, బోల్డని కౌంటర్స్ రెడీగా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు నేను వేసుకుంటున్న జ్యువెలరీ అయితే ఇదన్నమాట. నాకు ఇలాగా లైన్స్ అంటే చాలా ఇష్టము. సో సింపుల్ చోకర్, సింపుల్ గా కూడా మనకి చిన్నపిల్లలు కూడా చాలా బాగుంటుంది. నాకు వేసేస్తారా ఇది? రండి. ఎవరండి మంది? ఓ, మా ఆంధ్ర వాళ్ళనే అన్నారు. ఒకప్పుడు ఖమ్మం ఆంధ్రాలో ఉంది కాబట్టి 2 వేసేసేది నాకు. అండ్ ఈ బ్యాంగిల్స్ బ్రాడ్ బ్యాంగిల్స్ బాగున్నాయి. ఇవి జ్యువెలరీ వేసుకోగానే ఆ లుక్కే వేరు కదా, మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓ చిన్న పాపిడి బొట్టు కూడా వచ్చింది దీనికి ఇలా, కానీ ఇప్పుడు నేను పెట్టుకోలేను. ఎలా నా హెయిర్ స్టైల్ కి సెట్ అవ్వదు. నాకు ఎందుకో ఫింగర్ రింగ్స్ అంటే కొంచెం ఏదో సంథింగ్ ఏదో ఉంటుందని పెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇంత రెడీ అయినప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి కాబట్టి నేను రింగ్ కావాలి అని అడుగుతున్నాను. మంచి ఫ్లోరల్లో, సీజెడ్స్లో చూడండి ఎంత బాగుందో నా సెట్. అడ్జస్టబుల్ ఇది. గుట్టుగో స్టార్ట్ చేస్తాం మేము. సో ఇలా రెడీ అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. శారీ ఒక 50% లుక్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. మిగతా 50% లుక్ రావాలంటే జ్యువెలరీ. ఇంకా నేను పాపిడి బొట్టు పెట్టుకోలేదు, సో అది పెట్టుకుంటే కంప్లీట్ ఒక వెడ్డింగ్ సెట్ నా మీద ఉన్నట్టు ఉంటుంది అనమాట. చూడండి రింగ్ కూడా ఎంత బాగుందో కదా. రెడీ అయిపోయాను. ఇప్పుడు రండి, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు లహరి వాళ్ళు, ఎలా చేద్దాం ఏంటి అని చెప్పేసి. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళది, నా యూట్యూబ్లో నా పనిలో నేను ఉన్నాను. అండ్ నా కెమెరా వెనక ఉన్నది ఎవరో తెలుసా, మా డిఓపి ప్రవీణ్ గారు అనమాట. సో రెగ్యులర్గా ఎంఆర్డీ షోస్ అన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం కలిసి. కానీ ఈ రోజు ఫోన్లో మాట్లాడిన ఆయన కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లేనండి మీరు చేసుకోండి అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. నేను అందుకని హర్ట్ అయ్యాను. కెమెరా వెనక ఉన్న ప్రవీణ్ గారు, మీకే చెప్తున్నాను అలా అని చెప్పేసి సరిగ్గా తీయకుండా ఉండకండి, మంచి కవర్ చేయండి. ఏది ఎలా ఉన్నా నేను మాత్రం బాగుండాలి, ఓకేనా? మీరు ఆల్రెడీ బ్యూటిఫుల్ గా ఉన్నారు మ్యామ్. వేసేసరి ఏమంటాం, సర్లే ఓకే నిజమే కదా, కొన్ని నమ్మేయాలి, ఒకవేళ కాకపోయినా నమ్మేయాలన్నమాట. ఓకే అయితే మరి స్టార్ట్ చేద్దామా? మేము రెడీగా ఉన్నాం. మళ్ళీ మా డిఓపి వెళ్ళిపోతారు, మధ్యలో వదిలేసి ఉన్నాం. బ్యాక్గ్రౌండ్ వాయిస్ చూసారా? చిన్న పిల్లలు అక్కడ ఒక బిస్కెట్ ఫోన్ ఇచ్చేస్తే సైలెంట్ గా ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఫోన్ అలవాటు చేయకూడదు అని చెప్పేసి ఫోన్ ఇవ్వట్లేదు అన్నమాట. సరే ఇంకా మనం స్టార్ట్ చేద్దాము. అక్కడ వాళ్ళ డిఓపితో కలిసి
మన పంచగుట్ట అండ్ కుకట్పల్లి బ్రాంచెస్ లో వెడ్డింగ్ సీజన్ సందర్భంగా అసలు సూపర్ కలెక్షన్ అయితే వచ్చింది. అసలు తెలుసా ఈ వెడ్డింగ్ సీజన్ కలెక్షన్ కాదు కానీ అవి చూసిన ప్రతిసారి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. రెడీ చేసుకుంటే ఆ జ్యువెలరీ వేసుకుని వెళ్ళాలనిపిస్తుంది. ఇది బాగుంది, ఇది రెండోది బాగుంది. నేను ఫస్ట్ కూడా బాగుంది అంటున్నాను. నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి. చాలా రోజులు కలిసిన ఆనందంలో మనసులోని మాటలు బయటకు వస్తాయి. సరే జ్యువెలరీ చూపించండి నాకు, అవన్నీ పక్కన పెట్టారు. కానీ ఈ జ్యువెలరీ ఏంటంటే మనకి 1 lakh, 2 lakh, 3 lakhs లో మొత్తం వెడ్డింగ్ సెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అన్నమాట. వావ్. సో ఒక్కసారి మనం చూద్దాము. ఇందులో మనకి రియా కలెక్షన్, రథ కలెక్షన్ అండ్ నక్షి కలెక్షన్, సో ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ లో చాలా బాగున్నాయి. సో ఒక్కసారి నువ్వు తీసుకోవాలి. ఇందులో అన్ని కూడా మనకి ఆ కుందన్ కలెక్షన్ తోటి వచ్చింది కాంబినేషన్. చాలా బాగుంది. మొత్తం వడ్డానం, హారం, నెక్లెస్, దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఈ నక్షి అన్నది ఎలాంటి శారీ కలర్ కన్నా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. చాలా బాగుంది కదా, డిఫరెంట్ గా ఉంది కదా. ఇది కోరల్స్ లో వచ్చింది. ఇది కోరల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదంతా కూడా ట్రెండింగ్ కదా. అవునవును, కోరల్స్ ట్రెండింగ్. లక్ష్మీదేవి ఆ మెయిన్ మనకి నక్షి అనగానే లక్ష్మీదేవి ఫిక్స్. ఇంకా ఫిక్స్. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాడు అక్కడ. వేసుకునేది మహాలక్ష్మి కాబట్టి మహాలక్ష్మి నడిచేస్తున్నాం. మనం ఎందుకంటే తగ్గకూడదు అంతే. ఓకే, ఇలాగ 2.5 లో ఉంటుంది. 2.5 lakhs. ఓకే ఇదంతా 2.5. ఇప్పుడు మిగతా ఆ సెక్షన్ కూడా చూద్దాం. ఇప్పుడు ఆ సెక్షన్ కూడా చూద్దాం, కవర్ చేద్దామా? అది కూడా ఒక్కసారి అక్కడ నుంచి వాక్ చేసుకుంటే గుడ్ ఫ్లో. అది కట్ చేశారు అంటే అతో బిఫోర్ షాట్ లో మా మమ్మీ ఇస్తుంటారు కదా, ఏది వదిలిపెట్టామని చెప్పి అంటారు. అక్కడ కట్ చేయండి, కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ షాట్ వేసుకోండి. ఇది వదిలిపెట్టనే అందిస్తారు. అయితే ఇంకెందుకు ప్లేట్ జ్యువెలరీ పెట్టేసుకోండి. ఓకే రండి, ఏది నచ్చిందో చూడండి. అంతే. రెడీయా? సరే అయితే మరి రండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు నచ్చిన పిక్ చేసుకోండి, వేసేసుకోండి. చలో మేడం రిలాక్స్ అవుతున్నారా? రిలాక్స్ అవుతున్నాను. ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను కూడా ఎంతసేపు ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఇంకో షూట్ ఉందని కూడా దీని తర్వాత. అవును, ఇంకో షూట్ ఉంది. రియల్ ఎస్టేట్ గురించి చెప్పే పని ఉందన్నమాట నాకు. ఇప్పుడు మైక్ ఇచ్చేసానా? ఇది విక్టోరియన్ కలెక్షన్, రియా కలెక్షన్. అండ్ ఇది ఎంత బాగుంటుందో తెలుసా కలర్. రెగ్యులర్గా ఏంటి గ్రీన్స్, రెడ్స్ చూస్తూ ఉంటాము. అండ్ ఇది వచ్చేసరికి మనకి లావెండర్స్లో వస్తుంది అనమాట. చాలా బాగుంది. సెట్ అంతా వేసుకున్నాక చూపిస్తా. 2 lines నెక్ ఉంటుందా? ఇంతేనా? ఇంకొకటి ఉంది కదా, ఇది పెట్టేసాయి. ఇది పెట్టాక సరిచేద్దు. స్టెప్స్ వస్తాయి. అయితే 3 steps లుక్ మీకు నచ్చితే, లేదంటే ఇది ఒక్కటైనా పెట్టుకోవచ్చు. అంటే మనకి వడ్డానం లేదు కదా, ఇదే హెవీ అయిపోయినా వడ్డానం లేకుండా పెట్టుకున్నాను. చాలా హెవీగా ఉంది. క్రాస్ వచ్చింది. అయిపోయింది వీడియో. సో ఇక్కడ నుంచి బయలుదేరాలి, డ్రెస్ చేంజ్ చేసుకుని వేరే షూట్కి. రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్కి వచ్చేసాను. మొత్తం అంతా కూడా ఇది ప్రాంప్టర్ బేస్డ్ ప్రోగ్రామ్ అనమాట. మరో నగరానికి పర్లేదు మణిహారంగా హైదరాబాద్ మహానగరానికి రీజనల్ రింగ్ రోడ్ మరో మణిహారంగా మారబోతుంది. తెలంగాణ అభివృద్ధిలో RRR గేమ్ చేంజర్ కానుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ లో భాగంగా నర్సాపూర్ దగ్గర నిర్మించే భారీ జంక్షన్ తో అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజెస్ లో నర్సాపూర్ దగ్గర వచ్చే జంక్షన్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. మెదక్ వెళ్లే ప్రధాన రహదారిని కనెక్ట్ చేస్తూ నర్సాపూర్ దగ్గర నిర్మించబోయే ఇంటర్చేంజర్ చుట్టుపక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇటు గడ్డి మైసమ్మ నుంచి దుందిగల్ వరకు డెవలప్ అవగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ నర్సాపూర్ దగ్గర వచ్చే భారీ జంక్షన్ తో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి మెదక్ హైవే పై నర్సాపూర్ సమీపంలో మార్కింగ్ చేయగా అందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో నర్సాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోనున్నాయని రియల్టీ వర్గాలు అంటున్నాయి. ఏబిఎన్ ఛానల్లో ఈవినింగ్ 5 o'clock వస్తుంది. అలాగే రెడ్ టీవీ, rednews.in వీటిలో కూడా మొత్తం రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అప్డేట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన న్యూస్ అంతా కూడా మనకి REG టీవీలో అవైలబుల్లో ఉంటుంది. సో ఒకసారి మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి REG న్యూస్ అని చెప్పేసి కొడితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నేను ఎన్నో విషయాలు చెప్పాను అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ అంటే ఇది కంప్లీట్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అవేర్నెస్ ని తీసుకొస్తుంది అనమాట. దీనికి సంబంధించి చాలా మంది చూస్తున్నారు. మరి నా వ్యూయర్స్ ఎవరైతే మధు వ్యూయర్స్ కి ఇంకా తెలియలేదో ఎందులో వస్తుందో ఛానల్లో చెప్తాను. అలాగే డెఫినెట్ గా నా వీడియోస్ అన్ని కూడా చూడండి. ఇటు ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ఒక మంచి ఇన్ఫర్మేషన్, మంచి అవేర్నెస్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా? అందుకని ఏం చేయాలి, మీరు అందరూ మధు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే.